ఓకేనా. వెరిఫై the validity of the following argument. Verify the validity of the following argument. ఏమని ఇచ్చారంటే all men are mortal. All men are mortal. Socrates is a man. Socrates is a man. Therefore, Socrates is a mortal. Therefore, Socrates is a mortal. This is very simple argument given. So this is the argument. I already told you that argument is nothing but it is a paragraph containing some sentences, and it also కంటైన్స్ ఏ కంక్లూజన్. ఒక కంక్లూజన్ ఉంటుంది, కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. కంక్లూజన్ ఏంటంటే దేర్ఫోర్ తర్వాత ఉండేది కంక్లూజన్. ఇదంతా కంక్లూజన్ కదా. దీనికి ముందు చెప్పే సెంటెన్సెస్ అన్ని కూడా ప్రిమైసెస్. సో ప్రిమైసెస్ కంక్లూజన్ ఉంటుంది ఆర్గ్యుమెంట్ లో కదా. అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేశాం, గుర్తుంది కదా. ఇలా ఇంతకు ముందు కూడా ప్రాబ్లమ్స్ చేశాం. అయితే అక్కడ ప్రాబ్లమ్స్ కి ఇక్కడి ప్రాబ్లమ్స్ కి తేడా ఏంటంటే, ఇంత ముందు చేసింది ప్రపోజిషనల్ క్యాలిక్యులస్, ప్రపోజిషనల్ లాజిక్ లో. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ప్రెడికేట్ లాజిక్. ప్రెడికేట్ లాజిక్, ప్రెడికేట్ అంటే చెప్పాను కదా ఇంతకు ముందు, ఆల్, సమ్ ఇట్లాంటివి వస్తుంటాయి. ఫర్ ఆల్ అని రాయాలి, ఆల్ అంటే. సో ఎనీహౌ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ మనము సింపుల్ స్టేట్మెంట్స్ గా విడగొట్టుకోవాలి. అంటే సమ్ ఎమ్ ఆఫ్ ఎక్స్ తీసుకో. ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్. ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్. మోర్టల్ అనే దానికి ఇంకోటి తీసుకుందాం. ఎమ్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మోర్టల్ అన్న మ్యాన్ అన్న ఒకటే ఎమ్ ఆఫ్ తీసుకోకుండా ఆర్ తీసుకుందాం. ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ మోర్టల్ అనుకో. సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్ అన్నారు కదా. ఎక్స్ బదులు సోక్రటీస్ పెడితే సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్ వస్తుంది, అవునా కదా. కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుంది సోక్రటీస్. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం సబ్జెక్ట్ ఏంటి, ప్రెడికేట్ ఏంటి అని. సబ్జెక్ట్ అనేది దేనికి సంబంధము? ఎక్స్ కి సంబంధం. సబ్జెక్ట్ అనేది ఎక్స్ కి సంబంధం. కాబట్టి సోక్రటీస్ వరకు ఒక పేరు, అది పేర్లు అలాంటి నేమ్స్ ఏమైనా వస్తే ప్రెడికేట్ లాజిక్ లో దాన్ని జస్ట్ సింపుల్ గా డినోట్ చేసుకుంటాం. సోక్రటీస్ అనేది ఎస్ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ మూడు విడిగా రాయాలి. మేము ఎమ్ ఆఫ్ ఎక్స్, ఆర్ ఆఫ్ ఎక్స్, ఎస్ అని చెప్పి రాయాలి. ఈ పారాగ్రాఫ్ నుంచి ఇలా సింపుల్ స్టేట్మెంట్స్ గా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ని సింబాలిక్ ఫామ్ లో రాసుకోవాలి. అసలు ఏంటి ఆర్గ్యుమెంట్ ప్రూవ్ చేయాలని రాయాలి. వీటిని బట్టి ఆల్ మెన్ ఆర్ మోర్టల్ ఏమంటున్నాడు? ఆల్ మెన్ ఆర్ మోర్టల్. మెన్ అవుతే మోర్టల్ అవుతారు అంటున్నాడు. అంటే ఇక్కడ నీకు ఇఫ్ దేని చెప్పలేదు, అయినా కూడా ఇక్కడ ఇంప్లైస్ అని వస్తుంది. అది అర్థం చేసుకోవాలి మనం. ఆల్ మెన్ ఆర్ మోర్టల్, మెన్ అవుతే మోర్టల్ అవుతారు అంటున్నారు. దాని అర్థం అదే కదా. అందరూ మెన్స్ మోర్టలు అంటే దిస్ ఇంప్లైస్ దిస్ అని కదా అర్థం. ఓకే. ఓకే, ఆల్ మెన్ ఆర్ మోర్టల్ అన్నప్పుడు ఆల్ అన్నాడు కాబట్టి ఫర్ ఆల్ ఎక్స్ అని రాయాలి. మెన్ ఆర్ మోర్టల్. మెన్ కి ఏమనుకున్నాం? ఎమ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. మోర్టల్ కి ఏమనుకున్నాం? ఆర్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఎమ్ ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ ఆర్ ఆఫ్ ఎక్స్.
అది మనం రాయాలి. ఇవన్నీ కూడా బై ప్రాక్టీస్ తెలుస్తుంది. ఈజీ, చాలా ఈజీ. సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్. సోక్రటీస్ ఎస్ అనుకున్నాం కాబట్టి సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్ అంటే ఎం ఆఫ్ ఎస్. సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్ అంటే ఎం ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్. ఎస్ అంటే సోక్రటీస్ అనుకున్నాం కాబట్టి సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ సోక్రటీస్ పెట్టుకుంటే కదా నువ్వు సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్ అనేది, అంటే ఎక్స్ బదులు సోక్రటీస్ అని పెట్టాం. సోక్రటీస్ ఎస్ అనుకున్నాం అంటే ఎం ఆఫ్ ఎస్ అవుతుంది. ఎం ఆఫ్ ఎస్. ఇంకడేముండదు, ఫరాలు అవన్నీ ఏముండవు. ఎక్స్ ఉంటేనే ఫరాలు దేర్ ఎగ్జిస్ట్ వచ్చేది. అంటే పర్టికులర్ గా చెప్పాము ఇక్కడ. తర్వాత therefore Socrates is a mortal. ఈ రెండు ప్రిమైసెస్. therefore కంక్లూజన్ ఏం ప్రూవ్ చేయాలి, Socrates is a mortal. ఈజ్ ఏ మోర్టల్ ఎక్కడుంది, ఇది ఆర్ ఆఫ్ ఎక్స్. సోక్రటీస్ ఈజ్ ఏ మోర్టల్ కావాలంటే సోక్రటీస్ ని ఎక్స్ బదులు పెట్టుకోవాలి, అంటే ఎక్స్ బదులు సోక్రటీస్ ఎస్ పెట్టుకోవాలి, ఆర్ ఆఫ్ ఎస్ అవుతుంది. కంక్లూజన్ ఆర్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ ఎస్లు ఉన్నాయి, గమనించండి జాగ్రత్తగా. సో ఎలా ప్రూవ్ చేస్తామో చూడు. సో ఫస్ట్ మనము సెంటెన్సెస్ గా విడగొట్టుకోవాలి. ఆ సెంటెన్స్ కి ఈ స్టేట్మెంట్ ఉన్నాయి కదా, ఈ స్టేట్మెంట్స్ సింబాలిక్ ఫామ్ లో రాయాలి. ఏంటి ప్రిమైసెస్, ఏం కంక్లూజన్ ప్రూవ్ చేయాలి అనేది క్లియర్ గా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ప్రూఫ్ చేయాల్సింది. కొన్ని సందర్భాలు ఇదే డైరెక్ట్ గా వాడు ఇస్తాడు. ప్రూవ్ దట్ ఆర్ ఆఫ్ ఎస్ ఫాలోస్ ఫ్రమ్ ఫర్ ఆల్ ఎక్స్ ఎం ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎం ఆఫ్ ఎస్ అంటాడు. ఆ రెండింటి నుంచి ఇది ఫాలో అవుతుంది అని ప్రూవ్ చేయమంటాడు. సింపుల్ గా ఇదంతా లేకుండా. అలాంటివి అడగాలంటే ఎక్కువ ఇస్తాడు, ప్రిమైస్లు ఎక్కువ ఇచ్చి కంక్లూజన్ ప్రూవ్ చేయమంటాడు. ఇప్పుడు రెండు ప్రిమైస్లు ఎందుకు వచ్చాయంటే ఆల్రెడీ వాడు డైరెక్ట్ గా ఇవ్వకుండా ఈ ఇండైరెక్ట్ గా పారాగ్రాఫ్ అంతా చెప్పాడు కాబట్టి, ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో పారాగ్రాఫ్ అంతా చెప్పాడు కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, దీన్ని ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. సో ఈ రెండు ప్రిమైస్లు తీసుకోవాలి. 1, 2 ఫర్ ఆల్ ఎక్స్ ఎం ఆఫ్ ఎక్స్ ఇంప్లైస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ రీజన్ రాయాలి, ప్రిమైస్ అని రాయాలి. ప్రిమైస్ ఇది. ఓకే, తర్వాత అది కూడా ప్రిమైసే కదా, ఎం ఆఫ్ ఎస్ అనేది. ఎం ఆఫ్ ఎస్ అని రాయి. ఇది కూడా ప్రిమైస్. మనకు ప్రూవ్ చేయాల్సింది ఆర్ ఆఫ్ ఎస్. నోట్ చేసి పెట్టుకో. ఇది కంక్లూజన్. ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఫరాల్ ఎక్స్ ఉంటే వాటిని తొలగించాలి. ఫరాల్ ఎక్స్ లేదా దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఉంటే తొలగించాలి. ఏ రూల్ ప్రకారం తొలగించాలంటే, ఫరాల్ అంటే యూనివర్సల్ క్వాంటిఫైరా లేకపోతే ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైరా? ఫరాల్ అనేది యూనివర్సల్ క్వాంటిఫైయర్. దేర్ ఎగ్జిస్ట్ అయితేనేమో ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్. ఫరాల్ అనేది యూనివర్సల్ క్వాంటిఫైయర్. సో ఈ క్వాంటిఫైయర్ రూల్స్ కూడా మనకు తెలిసి. ఫరాల్ ఎక్స్ ఉంది, ఎక్స్ అన్నిటికీ అని. ఫరాల్ ఎక్స్ అంటే స్పెసిఫిక్ గా ఒక వేరియబుల్ కి చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఫరాల్ ఎక్స్ కదా ఇది, నేను స్పెసిఫిక్ గా ఒకదానికి చెప్పాలనుకున్నా, ఎక్స్ బదులు సబ్స్టిట్యూట్ చేస్తాం కదా అది. సో ఫరాల్ పోయి మనకు స్పెసిఫిక్ గా ఒక దాంట్లో రావాలంటే, ప్రాబ్లం ఎస్లలో ఉంది కదా, ఎక్స్ బదులు ఎస్ పెట్టుకోవాలంటే స్పెసిఫిక్ గా, అప్పుడు ఫరాల్ తీసేయచ్చు. సో దాన్ని ఏ రూల్ అంటామంటే రూల్ యుఎస్ అంటాం. యూనివర్సల్ స్పెసిఫికేషన్ అంటాం. యూనివర్సల్ స్పెసిఫికేషన్. అదే ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ ఉందనుకో, రూల్ ఈఎస్ అంటాం. ఎగ్జిస్టెన్షియల్ స్పెసిఫికేషన్. సో ఇక్కడ ఏం లేదు, ఫరాలు దేర్ ఎగ్జిస్టులు ఉంటే తీసేసి సింపుల్ గా రాయాలి, ఒక స్పెసిఫిక్ గా రాయాలి. అంటే ప్రాబ్లం దేంట్లో ఉందో ఎస్లలో ఉంది కాబట్టి ఈ ఫరాలు తీసేసాయి. ఎక్స్ బదులు ఎం ఆఫ్ ఎస్
ఇంప్లైస్ ఆర్ ఆఫ్ ఎస్ అని రాసేసాయి. దేని నుంచి రాసా ఇప్పుడు ఇది స్టెప్ 1 నుంచి ఏ రూల్ ప్రకారం రాసాం? రూల్ యుఎస్, యూనివర్సల్ స్పెసిఫికేషన్ అంటాం ఆ రూల్ ని. రూల్ యుఎస్. ఇది అయిపోయింది కదా, మనం దీని నుంచి రాసాం కదా, అంటే ఇది క్రాస్ చేసుకో. ఎందుకంటే ఇది క్రాస్ చేస్తే మళ్ళీ దీన్ని చూడకుండా ఉండాలని నేను క్రాస్ చేస్తుంది. ఇప్పుడు మనం 2, 3 మాత్రమే ఉన్నాయి మన దగ్గర. నువ్వు 1 చూడాల్సిన అవసరం లేదు, చూసిన ఉపయోగం లేదు, కన్ఫ్యూజన్ ఊరికే అన్ని చూసి. 2, 3 మాత్రమే చూస్తే వెంటనే మనం ఫార్ములా మోడస్ పోన్స్ అని చెప్పగలం. ఎందుకు అంటే రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ ప్రకారం పి ఇంప్లైస్ క్యూ ఉంటే క్యూ రాయొచ్చు రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ ప్రకారం. కాబట్టి ఎస్ డైరెక్ట్ గా ఎం ఆఫ్ ఎస్ ఇంప్లైస్ ఆర్ ఆఫ్ ఎస్ రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ అప్లై చేస్తే 2 కి 3 కి డైరెక్ట్ గా ఆర్ ఆఫ్ ఎస్ వస్తుంది. సో ఆర్ ఆఫ్ ఎస్ మనకు కావాల్సింది. కంక్లూజన్ స్టెప్ 2,3 ఈ స్టెప్ 2 స్టెప్ 3 లకి ఏ రూల్ అప్లై చేశాను? రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ అప్లై చేస్తే పి ఇంప్లైస్ క్యూ అయింది కదా. ఎం ఆఫ్ ఎస్ ఇంప్లైస్ ఆర్ ఆఫ్ ఎస్ అయిపోద్ది ఈ రూల్ ప్రకారం, మోడస్ పోన్స్ ప్రకారం. అదే కదా మనం కంక్లూజన్ ప్రూవ్ చేయాల్సింది. అంటే ఒకే ఒక రూల్ 2 రూల్స్ ఉపయోగించాం. రూల్ యుఎస్ ఉపయోగించాం దీని నుంచి ఇది రావడానికి, మళ్ళీ ఈ రెండింటి నుంచి ఇది రావడం ఆర్ ఆఫ్ ఎస్ రావడం కోసం రూల్ ఆఫ్ మోడస్ పోన్స్ వాడాం. మోర్ ఓవర్ ఇది సింపులే, ఇలా ప్రూవ్ చేయడం సింపులే, కానీ ఇలా రాయటమే కష్టం. ఇలా రాయాలంటే ముందుగానే నువ్వు ఎం ఆఫ్ ఎక్స్ ఏంటి, ఆర్ ఆఫ్ ఎక్స్ ఏంటి విడగొట్టాలి. బై ప్రాక్టీస్ ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ని నోటేషన్స్ లో